వంటరానమ్మ వంట చేస్తే పెంట అయిందంట. ఏం చేస్తాం, పెళ్లి కాకముందు అమ్మ చెప్పదు, పెళ్ళైన తర్వాత చేద్దామన్నా హెల్ప్ చేసినాడు ఎవడున్నాడు. వీళ్ళని వాళ్ళని అడుక్కునే కంటే మన పని మనం మూసుకొని చేసుకున్నంత ఉత్తమం ఉండదు. ఇది రియలైజేషన్. యూట్యూబ్ బుర్ర మీద చెయ్యట్టి గరిట పెట్ట పట్టుకున్నంత ఈజీగా చేయడం. ఇదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దేవమా నెత్తి మీద చెయ్యెత్తి రుద్దుతూ వచ్చేయడానికి? అలా అని ఇదేమి అద్భుతం కూడా కాదు చేయలేకపోవడానికి. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, చేస్తే తినడం తప్పించి చేయడం రాని మొహం మంది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. ఇలాంటి ఎలివేషన్ నాకు నేను ఇచ్చుకుంటూ మొదలు పెట్టా. నాలుపప్పు మిక్సీ పట్టి దానిలో 3 గ్లాసులు బియ్యం పిండి కొట్టి, టేస్ట్ కోసం ఉప్పు, రుచి కోసం కారం, ఆరోగ్యం కోసం నువ్వులు, అరగడం కోసం వాము అన్ని కలిపి ముద్ద చుట్టా. ఇంటెలిజెంట్ ఫెలో. స్కూల్లో తిట్లు, ఆడుతున్నప్పుడు పాటలు, వంట చేస్తున్నప్పుడు ఇక్కట్లు కామన్. పిండిని ఎంత గట్టిగా కలపకూడదని మా అపార్ట్మెంట్ లో ఉన్న నిపుణుల దగ్గరికి వెళ్తే గానీ నాకు తెలియలేదు. అదేంటో గానీ మనం చేసే వంట కన్నా చుట్టుపక్కల చేసే పెంట ఎక్కువ ఉంటది. అరగంట వాటితో కుస్తీ పడ్డాను. తర్వాత కాస్త మెత్తగా కలుపుకొని ఆ పిండిని ప్రతిసారి వాటర్ లో తడుపుకుంటూ పెట్టాలంట. అంతా చెప్పినట్టు చేశాను, కానీ పొయ్యిని హైలో పెట్టాను. ఫైనల్ గా వేయడం అయితే వచ్చింది, దాంతో పాటు ఆవిరి కూడా చేతిపై కాలింది. కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది.